శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ భవానీ రాజు. ఫోన్ నెంబర్ 8919346347. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. తులారాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. రాత్రి 9:25 లోపు ఒక వార్త మీ గుండె బద్దలైపోతుంది. ఇదే ఖాయము. ఏం జరగబోతుందో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఏమిటి ఈ వింత పరిస్థితి? ఎందుకు ఇలా జరగబోతుంది? అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా పూర్తిగా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఆదాయానికి తగ్గట్టు ఖర్చు కనిపిస్తుంది. పెట్టుబడులకు తరుణం కాదు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభ కార్యక్రమానికి ప్రయత్నాలు సాగిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అదృష్టం కంటే మీ పనులపై ఎక్కువ నమ్మకం ఉంచండి. జీవితానికి సంబంధించి కొత్త ప్రారంభం గురించి ఒక ఆలోచన వస్తుంది. భావోద్వేగానికి గురి అయ్యి ఏ పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమ విషయంలో ఇతరులను నమ్మొద్దు. డబ్బు సంపాదించడానికి అవకాశం వస్తుంది. ఆస్తి విషయంలో వివాదం ఉంటే పరిష్కరిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. మీ పనులపై శ్రద్ధ ఉంచండి. తల్లిగారి వైపు ఉన్న బంధువులను కలవడానికి వెళ్తారు. మీ కోరికలు ఏమైనా నెరవేరడం వల్ల కుటుంబంలో మతపర వేడుక జరగొచ్చు. రక్త సంబంధం బలపడుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ ఆనందాన్ని అనుభవిస్తారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితం పొందుకుంటారు. కానీ కష్టపడాలి. జీవిత భాగస్వామితో కలిసి సమయం గడపొచ్చు. సాయంత్రం పనిలో కొంత భాగం నిలిచిపోవచ్చు. క్లిష్ట పరిస్థితి ఒత్తిడికి కారణం కావచ్చు. మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఇంటి పెద్దల ఆశీర్వాదం, ప్రేమ ఉంటుంది. ఎక్కడో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందడం వల్ల ఆర్థిక చింతలు పోతాయి. తెలియని అపరిచిత వ్యక్తులతో లావాదేవీల విషయంలో జాగ్రత్త. కొంత కుట్రకు బాధ్యతలు కావచ్చు. కాబట్టి చెడ్డవారి స్నేహానికి, సావాసానికి దూరం. వృద్ధుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ప్రముఖమైన వ్యక్తిని ఈ రోజు కలిసే అవకాశం ఉంటుంది. అది రాజకీయంగా అయినా కూడా కావచ్చు. మీ గర్వం మీ పూర్వగతికి అడ్డంకిగా మారుతుంది. మీ ప్రవర్తన కొంచెం సరళంగా ఉంచుకోండి. పరస్పర అంగీకారంతో జీవిత భాగస్వామి మీరు కలిసి దృఢ నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం ఇప్పుడు కాదు, భవిష్యత్తులో లాభాన్ని కలగజేస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి చాలా జాగ్రత్త. ఇంట బయట వివాదాలకు, ఘర్షణలకు దూరం జరగండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తేనే మంచిది. ఈ రోజు రాత్రి 9:25 లోపు ఒక వ్యవహారంలో కీలకమైన నష్టం మీకు సంభవించిన వార్త వింటారు. డబ్బు పోయే సూచన ఉంది. ఆచితూచి కీలక వ్యవహారాల్లో నడుచుకోండి. అనారోగ్య సమస్యలు కూడా కాస్తంత ఇబ్బంది పెడతాయి. నిత్యము శివారాధన, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎల్లప్పుడూ పఠించుకోవడం మీకు మేలుదాయకం.